చింటూ అనే చిన్న కుందేలు అడవిలో చాలా ఉత్సాహంగా తిరుగుతుండేవాడు. ఒక రోజు అతడు నేలలో మెరుస్తున్న ఒక బంగారు క్యారెట్ కనిపెట్టాడు. అది చాలా అరుదైనదని తెలుసుకున్న చింటూ దాన్ని దాచిపెట్టాలని అనుకున్నాడు. కాని అదే సమయంలో అతని స్నేహితుడు మోను జింక బాగా ఆకలితో అక్కడికి వచ్చింది. చింటూ, నాకు ఏదైనా తినడానికి దొరుకుతుందా? అని అడిగింది. చింటూ 2 క్షణాలు ఆలోచించాడు. బంగారు క్యారెట్ నేను ఒంటరిగా తినాలి అని లోలోపల అనిపించింది. కాని వెంటనే మోను ఆకలితో బాధపడుతున్న ముఖం చూసి అతని హృదయం మగ్మైంది. అతడు బంగారు క్యారెట్ను మోనుతో పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ క్యారెట్ను తిన్నారు. అదే సమయంలో చెట్టు వెనుక నుండి ఒక దేవకన్య బయటకు వచ్చింది. చింటూ, నీవు పంచుకున్నందుకు నీ హృదయం బంగారంలా ప్రకాశిస్తోంది అని చెప్పి అతనికి మరిన్ని సాధారణ క్యారెట్లు బహుమతిగా ఇచ్చింది. నీతి: ఎల్లప్పుడూ పంచుకోవడం నేర్చుకోండి, పంచితే సంతోషం రెట్టింపు అవుతుంది.